శనివారం నాడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయం ప్రాంగణంలో ఈవో చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయంలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉదయం నుండి 108 లీటర్లతో క్షీరాభిషేకం, తదుపరి సాయంత్రం 6:30 బంగారు గరుడ సేవ జరుగుతుందని, దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మా ధర్మకర్తల మండలి మరియు మా అర్చకులందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగింది విష్ణుమూర్తికి. ఈ స్వామివారిని ఈ ఏకాదశి సందర్భంగా దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మీ అందరికీ తెలుసు. జిల్లాలోనే, ఇండియాలోనే రెండో శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచి పెన్నా నదీ తీరాన ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ ఉండడము, అదేవిధంగా ఈరోజు తొలి ఏకాదశి, ఈ రోజు నుంచి రేపు సాయంత్రం దాకా తొలి ఏకాదశి ఉంది. అదేవిధంగా బంగారు గరుడ సేవ కార్యక్రమం కూడా, స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది. తర్వాత ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకనంటే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనం చేసిన ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వైకుంఠవాసుడైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా ఈవో గారు, మా ప్రధాన అర్చకులు జగేశ్వరం గారు చెప్పినట్టు మా బోర్డు మెంబర్లు అందరం కూడా చెప్తా ఉన్నాము. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కీలైన్లు, తర్వాత పోతే ఉచిత ప్రసాదాలు, అదేవిధంగా మామూలుగా ఇక్కడ వచ్చేసి విశేష పూజలు 108 బిందెలతోటి పాలాభిషేకం రేపు ఉదయాన్నే స్వామివారికి జరుగుద్ది. అది కూడా చాలా విశిష్టమైన కార్యక్రమం కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చేసేసి ఈ విశిష్టమైన ఉత్తర వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన కలియుగ వైకుంఠుడు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కళ్ళారా వీక్షిస్తే మనకు కూడా పూర్వ జన్మలో చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకోసమని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క స్వామి యొక్క దర్శనాన్ని చూసుకొని, ఈ తొలి ఏకాదశి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. ఎందుకంటే తొలి ఏకాదశి అనేది మామూలుగా ఈ పండగ వచ్చిన తర్వాత నుంచి మన రాష్ట్రంలో ఉండే అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా తొలి ఏకాదశి నుంచి మనకు ఏ కార్యక్రమాలైనా స్టార్ట్ అవుతాయి. పండగలు కావచ్చు, తిరునాంగా తర్వాత పోతే మిగతా కార్యక్రమాలు కూడా తొలి ఏకాదశి నుంచే స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా రైతులు ఈ విధంగా వ్యవసాయ కార్యక్రమాలు కూడా తొలి ఏకాదశి తర్వాతనే స్టార్ట్ చేస్తారు. అందుకని ఇంత పుణ్యమైన రోజు మళ్ళీ సంవత్సరానికి ఒక రోజు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తొలి ఏకాదశిని వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ, రేపు తొలి ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైన ఏకాదశి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విధమైన ఒక విశిష్టత అనేటువంటి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి అనేటువంటి ఏకాదశి యొక్క విశిష్టతని ఈరోజు వివరించుతున్నాము. 50 మంది భక్తులు కూడా ఈ మనమని ఇచ్చే అందరూ కూడా వినవలసిందిగా కోరుచున్నాను. ఈ తొలి ఏకాదశి నుంచి స్వామి శయనావస్థలోకి పోతారు. 4 మాసం చాతుర్మాస్య వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీక మాసం
4 మాసంలో దీక్షలో యతులు సన్యాసులంతా కూడా దీక్షలో ఉండి ఈ 50 మంది యొక్క భక్తులకు కూడా ఈ యొక్క చాతుర్మాస యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఎక్కడికి కదలకుండా వ్రతాన్ని తీసుకుంటూ ఉంటారు. అటు అవకాశం లేనప్పుడు 4 పశ్చిమలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని భగవంతుని ప్రార్థించట చాలా విశేషమైనటువంటిది. ఈ చాతుర్మాస వ్రతంలో ఈ రేపటి నుంచి స్వామి శయనావస్థలోకి పోయి మళ్ళీ క్షీరాబ్ద ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు స్వామి నిద్రలోంచి పైకి లేస్తారు. కాబట్టి ఈ 7 మధ్యలో ఇవాళ ఒకటి, అవతల ఏకాదశి ద్వాదశి ఒకటి పోతే ఈ 6 ఏకాదశులు మధ్యలో ఖాళీగా ఉంటుంది కనుక ఈ 6 ఏకాదశులు స్వామి శయనావస్థలో ఉంటారు కనుక రేపటి నుంచి స్వామిని పరిపూర్ణముగా దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి ఉన్నాను. ఏరు ముందా ఏకాదశి ముందా అంటారు. మామూలుగా ఇదివరకు రోజుల్లో మనకి ఆషాఢ మాసం ముందుగానే ప్రారంభంలోనే ఈ తొలకరింపులు అని చెప్పిన వానలు పడి నదికి నీళ్లు వచ్చి నదిలో స్నానం చేసి సూర్యోదయ కాలంలో స్వామిని దర్శనం చేసుకునేవాడు. కానీ అటువంటి మహాభాగ్యంలో కూడా ఇప్పుడు నదిలో జల ప్రవాహం ఎక్కువగా ఉన్నది. దానివల్ల స్వామి యొక్క నది తీర్థమును ప్రోక్షణ చేసుకుని స్వామిని దర్శనం చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజు స్వామికి విశేషత ఏమిరా అంటే ఈ రంగనాథ స్వామికి ఉదయాన్నే స్వామికి క్షీరంతో అభిషేకము, తదుపరి స్వామికి సాయంత్రం బంగారు సేవ వస్తుంది. స్వామికి శ్రీ మహావిష్ణు సహస్రనామం పఠనం చేయడం కానీ అటు లేకపోతే పఠనాన్ని కానీ లేదా భగవన్నామం కీర్తన చేయడం కానీ శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా విశేషమైనటువంటి. కాబట్టి భక్తులు 50 మంది కూడా శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చాలా విశేషం. ఇక్కడ యజ్ఞమైనంత దేవా అని చెప్తున్నాం కదా, స్వామి ఇక్కడ ఆవిర్భవించింది యజ్ఞకుండంలో నుంచి. పూర్వం కశ్యప మహాముని అంటే ఒక మహాముని పౌండ్రీకి యాగం చేస్తే ఆ యాగంలో నుంచి స్వామి ఇక్కడ శ్రీవైకుంఠం నుంచి శ్రీభూమభ్యాం సుఖేసేనం స్వర్ణసింహాసనేసుకే శ్రీవైకుంఠం నుంచి శ్రీభూ సమేతముగా భగవంతుడి ఈ యొక్క యజ్ఞకుండంలో ఆవిర్భవించి అదేవిధంగా శ్రీవైకుంఠంలో స్వామి భోగశయనమూర్తిగా ఏ విధంగా పౌడించుంటారో అదే మాదిరిగా స్వామి పౌడించిన యొక్క మూర్తి కనుక శయనంలో నిద్రలో స్వామి అక్కడ ఉన్నా కూడా ప్రతిరూపంగా ఇక్కడ స్వామి ఇక్కడ వెలసి ఉన్నారు కనుక ఈ రంగనాథ స్వామిని ఆరాధించి రేపు పూజ చేసుకుని స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరిస్తే శయనమూర్తిని ఆరాధించిన మహాభాగ్యము కలుగును. శ్రీ మహావిష్ణువు యొక్క ఫలితం, పూజ చేసే యొక్క ఫలితం చాలా గొప్ప విశేషమైనది. భగవంతుడిని ఏ విధంగా పూజ చేసినా ఒకటే విధానమే, వాళ్ళ యథాశక్తితోటే వాళ్ళు చేయాలి. రేపు పేలాలు వేయించుట ఒక పద్ధతి ఒకటి ఉంది. తర్వాత జొన్న పిండి బెల్లంతో కలిపి నెయ్యితో కలిపి అందరికీ ఇవ్వట ఒక పద్ధతి ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ పూర్వంలో వాళ్ళ పెద్దలు అనుసరించిన ఒక విశిష్టాద్వైత సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్కొక్క మతంలో ఉండేటువంటి వాళ్ళు మన హిందూ మతంలో వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉండేటువంటి ఒక ఆచారాన్ని పాటిస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.